శ్రావణ శుక్రవారం వంటగదిలో మీరు చేసే చిన్న తప్పులు, తెలియక వదిలేసే కొన్ని వస్తువులు మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చోవడానికి ప్రధాన కారణం అవుతాయని మీకు తెలుసా? అవును, ఈరోజు మనం వంటగదిలో చేయకూడని పనులు, ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం దూరం చేసే ఆ భయంకరమైన వాస్తు మరియు ఆచార తప్పుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ చిన్న మార్పులు చేయకపోతే మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. చాలామంది ఇళ్లల్లో అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి. నిన్నటి వరకు బాగానే ఉన్నాం కదా, ఒక్కసారిగా ఎందుకు ఇలా జరుగుతోంది అని తలపట్టుకుంటారు. దానికి కారణం బయట ఎక్కడో ఉండదు. మనం నిత్యం అన్నం వండుకునే మన వంటగదిలోనే ఉంటుంది. పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు, వంటగది పవిత్రంగా ఉంటే ఇల్లు గుడితో సమానం. అదే వంటగదిలో అపవిత్రత చోటు చేసుకుంటే ఆ ఇల్లే దరిద్రానికి చిరునామా అని. ముఖ్యంగా శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వంటగదిలో కొన్ని వస్తువులు ఉండకూడని చోటు ఉంటే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయని నమ్ముతారు. నేను ఒక ఇల్లాలిగా నా అనుభవంలో చూసిన పెద్దల నుంచి విన్న విషయాలు మీకు చెప్పబోతున్నాను. మన వంటగది అన్నపూర్ణా దేవి నివాసం. అక్కడ పొరపాటును కూడా చీపురు కనిపించకూడదు. చీపురు లక్ష్మీ స్వరూపం అని మనమనుకుంటాం. కాని అదే చీపురు వంటగదిలో, ముఖ్యంగా పొయ్యి పక్కన లేదా బియ్యం డబ్బా వెనుక దాచిపెడితే అది తీవ్రమైన వాస్తుదోషానికి దారితీస్తుందని పండితులు హెచ్చరిస్తారు. వంటగదిలో చీపురు పెట్టడం వల్ల ఆ ఇంట్లో సంపాదించిన ధనం మొత్తం చీపురుతో ఓడ్చేసినట్లుగా బయటికి వెళ్లిపోతుందని ఒక బలమైన నమ్మకం ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని ఇళ్లల్లో ఎప్పుడూ ఆర్థిక లేమి ఉంటూనే ఉంటుంది. వారు ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకసారి వంటగదిలోకి వెళ్లి చూడండి. అక్కడ ఏ మూలనో ఒక చీపురు పడి ఉంటుంది. శ్రావణ శుక్రవారం నాడు పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం. కాని ఆ శుభ్రం చేసిన చీపురును తీసుకెళ్లి వంటగదిలో పెడితే ఆ శుక్రవారం పూజ చేసిన ఫలితం మొత్తం సున్నా అయిపోతుందని మన అమ్మమ్మలు చెబుతుండేవారు. దీనికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. పూర్వకాలంలో వంటగదిని దేవుడి గదితో సమానంగా చూసేవారు. మట్టి పొయ్యలు ఉన్నప్పుడు వంట చేసే ప్రదేశంలో కనీసం చెప్పులు కూడా వేసుకునేవారు కాదు. చీపురు అనేది ఇంటిని శుభ్రం చేసే సాధనం. అంటే ఇంటిలో ఉన్న దుమ్మును, మలినాన్ని తొలగించేది. అలాంటి వస్తువును అన్నం వండే